నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతుంది? ఏంటో చూస్తుంటే మరొక ఉద్యమం ఏమన్నా మళ్ళీ ప్రారంభం కాబోతుందా? నిజంగానే అంత అవసరం ఉందా ఈరోజు? అంత వాక్యూమ్ ఉందా తెలంగాణలో? పరిపాలనని కోరుకుంటున్నారు సవ్యంగా తెలంగాణ ప్రజలు. కానీ ఈరోజు తెలంగాణ ఆనవాళ్ళు మార్చేందుకు ఏమైనా కుట్ర జరుగుతుందా? 2017లోనే పురుడు పోసుకున్న మాటలు ఈరోజు చేసి చూపిస్తున్నాయా? ఒక్క లోగో విషయంలో, తెలంగాణ చిహ్నం విషయంలో మరి ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది? సో దీనిపైన ఒక ఉద్యమమే జరగనుందా? అసలు ఆనవాళ్ళు మార్చడము, చెరిపేయడము అంత సులభతరం అవుతుందా? చెరిపేయొచ్చా? అంటే అధికారులు లేదనంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇలా చిహ్నాలు, పాటలు, లోగోలు, గేయాలు, రాష్ట్ర గీతాలు అన్నీ మార్చుకుంటూ పోతారా? రాబోయే తరాలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? సో ఈ విషయం పైన మనం అడిగి తెలుసుకున్నాం. మనతో ఉన్నారు తెలంగాణ కవి జూలూరు గౌరీశంకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, చూస్తున్నారు జరుగుతున్న పరిణామాల గురించి కూడా చూస్తున్నారు. ఒక తెలంగాణ రాజముద్ర చిహ్నం కావచ్చు, అలాగే రాష్ట్ర గేయానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించింది కావచ్చు. సో గతంలోనే ఎప్పుడో 2017లోనే మాదంటూ ఆనాడు టీడీపీలో. నా బాధ ఏంటంటే రాజకీయంగా ఏమైనా చేసుకొని, కానీ ఇక్కడ వచ్చి ఒక చరిత్ర మీద పడటము, ఈ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళనే మార్చేస్తాము అనే మాటలు ఈరోజు నిజమేనా అవునా అనిపిస్తున్న నేపథ్యం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? మీరు అన్నట్లు చరిత్ర ఎవరో కూర్చోమంటే కూర్చునేది కాదు, లెమ్మంటే లేచేది కాదు. మీరు అన్నట్లు పీఠాల మీద ఉన్నటువంటి నాయకులు మారినంత మాత్రాన, అధికారులు మారినంత మాత్రాన అది మారేది కాదు, ఆనవాళ్ళు మారేవి కాదు. చరిత్ర ఆనవాళ్లకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడూ కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక చరిత్రకు సంబంధించినటువంటి అవశేషాలు ఆ మట్టిలో, ఆ మనిషిలో, ఆ మనసుల్లో ఫదిలంగా ఉంటాయి. దాన్ని చెరిపేయటం ఎవరి వల్ల కాదు. కాకపోతే అధికారులకు మీరు ప్రమోషన్లు ఇవ్వచ్చు, కావాలంటే అధికారులను ఎట్టంటే అటు చేయొచ్చు, నాయకులను కూడా ఎవరంటే వాళ్ళని ఉండొచ్చు, నాయకులు మారుతూ ఉండొచ్చు, కానీ ఆనవాళ్ళు మాత్రం మారవు. కాబట్టి ఆనవాళ్ళు మారుతాయి అనుకోవడం అన్నది, ఆనవాళ్ళను మార్చుతామనుకుంటే అది అంటే మనకు వెనకటి రోజుల్లో చాలా చాలా సామెతలు కూడా మనకు ఉంటాయి. సూర్యుడు చంద్రుడు టైమింగ్స్ కూడా మారుస్తామంటే అదేమన్నా జరిగే పనేనా? సూర్యుడు చంద్రుడు టైమింగ్స్ ఎవరు మార్చలేరు. కాబట్టి సూర్యుడు చంద్రుడు ఎట్లా ఉంటారో, ఋతుపవనాలు ఎట్లా ఉంటాయో, ఆనవాళ్ళు ప్రజల సాంస్కృతిక చిహ్నాలు కూడా అట్లాగే ఉంటాయి. ఆ సాంస్కృతిక చిహ్నాలను, ఆ సాహిత్య చిహ్నాలను, మనతో కలిసి పెరిగినటువంటి వాటిని మన మనసుల నుంచి చెరిపేయలేం. దాన్ని చెరపడం అన్నది అసాధ్యమైన విషయం. కాకపోతే ఒక స్థానం నుంచి మరో స్థానానికి వచ్చినటువంటి నాయకుడు అధికారాలు మారిన తర్వాత గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్లను మొత్తం కూడా లేకుండా చేస్తామని చెప్పేసి అనుకోవడం అన్నది సరైనది కాదు. ఆ ప్రభుత్వం కంటే మీరు మెరుగ్గా చేస్తే బాగుంటుంది, కానీ ఆ ప్రభుత్వ ఆనవాళ్లను మేము తుడిచేస్తాం, ఆ ప్రభుత్వం ఏది చేసినా దాన్ని రివ్యూ చేస్తాం. రివ్యూ చేయొచ్చు. రివ్యూ చేసి దాంట్లోంచి ఉన్నటువంటి ఇంకా దానికి కావాల్సిన వన్నె తెచ్చే పని చేయాలి. అట్లా కాకుండా దీన్ని పూర్తిగా ఒక చర్చనీయాంశంగా చేసి, తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ పుట్టినరోజు అంటే తెలంగాణ జూన్ 2, 2014 మనందరం బర్త్డేలు ఈ మధ్య కేకులు అవి ఇవి పార్టీలు బ్రహ్మాండంగా వ్యక్తిగతంగా అందరం చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ తెలంగాణ పుట్టినరోజు అంటే 4 కోట్ల మందికి సంబంధించినటువంటి పుట్టినరోజుకు సంబంధించిన పండుగ. కాబట్టి ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో ఉద్యమాలు, ఎన్నెన్నో ప్రజా ఉద్యమాలు, ఎంతెంతో నెత్తురు దారబోసిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ. ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ఆనవాళ్లను తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజముద్రను తయారు చేయడంలో కానీ, అట్లాగే తెలంగాణ ఆనవాళ్లను దాంట్లో కూర్చడంలో కానీ అతను ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నారు. చాలామందితో కూర్చోబెట్టి మాట్లాడారు, వాళ్ళ యొక్క సలహాలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాని ప్రపంచానికి అందరికీ అందించినటువంటిది ఒక తెలంగాణ రాజముద్ర. దాన్ని మనకు నిజంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మట్టి గీతల యొక్క గొప్ప చిత్రకారుడు అంటే ఏలే లక్ష్మణ్ వేసినటువంటి చిత్రం అది. దానికి కావలసినటువంటి చాలా వరకు లోతుగా అధ్యయనం చేసి ఆ యొక్క రాజముద్రను తయారు చేశారు. రాజముద్రను తయారు చేసి
ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మీరేదో మళ్ళీ రాజకీయంగా మార్పు జరిగిన తర్వాత మార్పులు ఇప్పుడు ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది చర్చ. మీరు ఏదో రాసుకొచ్చినట్టున్నారు చాలా గట్టిగానే. ఏం లేదమ్మా, మా ముందు మీరు వినిపించండి కొంత. మాకంటే మీన్స్ ప్రజలకి, అధికారులకి, లేకపోతే రాజకీయ నాయకులకి కనీసం రీచ్ అవ్వాలి మనుషుల్లో. ఎందుకంటే ఆ రోజు సరే ఏమనుకున్నారో ఒక దాన్ని డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మార్పు అనేది ఏంటి అని అంటే రాబోయే తరాలకు కూడా మనం ఏం చెప్పగలుగుతాం అనేది కూడా ఒక ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మార్పు రావాలంటే చిహ్నాల్ని మార్చుకోవటం ఉండదు. మార్పు రావాలంటే మనకున్నటువంటి కుటుంబ సంబంధాలు మారవు. మార్పు రావడం అంటే మనకున్నటువంటి జీవన బాంధవ్యాలు మారవు. మార్పు రావడం అంటే ఈ మట్టికున్న సాయిల్ మారదు. ఏ రకమైన మార్పు రావాలి, ఏ రకమైన మార్పును కోరుకుంటున్నాం అన్నది కూడా మనం చూడాలి. మీ కవిత వినిపించండి, రాసుకొచ్చాను ఫస్ట్. నేను కవిని కాబట్టి మీ దగ్గరికి వస్తున్నప్పుడు 2 లైన్లు రాసుకొని వచ్చాను. చరిత్ర మీరు పెంచుకునే పెంపుడు కుక్క కాదు, మీ పెరట్లో పెంచుకునే బచ్చలాకు కాదు. చరిత్ర పీఠాలు మారినప్పుడల్లా మారేది కాదు. పీఠం ఎక్కినోళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసేసుకునేది కాదు. చరిత్ర ఆధిపత్య వర్గాల అధికార రాజముద్ర కాదు, త్యాగాల సాళ్లు పోసి దున్నితే పెరిగింది. చరిత్ర రాతిబండల మధ్య పెరిగిన విప్లవ మొక్క, సకల జనులది సబ్బండ వర్ణాలది. చరిత్ర కనకపు సింహాసనాలది కాదు, కడుపు మండిన ప్రజలు చేసిన తిరుగుబాట్లది. చరిత్ర ఒంటికి నిప్పంటించుకొని వెలుగునిచ్చినోళ్ళది, తెగించి కొట్లాడిన తెగువది. చరిత్ర 1969 నెత్తుటి ముద్దలది, మలిదశ ఉద్యమ ఆత్మ బలిదానాలది. చరిత్ర ఆధిపత్యాలను అడ్డంగా నరికేసిన వీరులదే చరిత్ర. పీటబెక్కినోళ్ళు ఏది పడితే అది రాయించుకుంటే అది చరిత్ర కాదు. తెలంగాణ ప్రతీకల్ని మారిస్తే మారిపోవు. అధికారాలు మారొచ్చు, రాజముద్రలు మారవు. అణగదొక్కిన ఉక్కు పాదాల బుర్ర మీసాల పెత్తందార్లది కాదు చరిత్ర. ధిక్కరించి నిలిచిన సమరం చేసిన యోధులదే చరిత్ర. ఒక్కసారి ఈ నేలను పెళ్లగించి పిడికెడు మట్టిని తీసి చూడు, మహత్తర త్యాగాలు కనిపిస్తాయి. పేర్లు తెలియని వేలాది వీరుల పోరు చిత్రాలు కనిపిస్తాయి. పాలించేవానిది ఎప్పటికీ చరిత్ర కాదు, పోరాడి గెలిచిన వాడిదే చరిత్ర. చరిత్ర సింహాసనాలది కాదు, సకల జనుల పాదముద్రలది. చరిత్ర నే సచ్చుడో తెలంగాణ వచ్చుడోనన్న ఆ బక్క మనిషి పంతానిది, గంగా జమున తెహజీబ్ సంస్కృతిది. చరిత్ర గోసిగుడ్డల అవ్వల అయ్యల త్యాగాలది, లచ్చుమమ్మల పాదాల సాక్షిగా త్యాగాల వెన్నులతో నిర్మితమైంది. చరిత్ర కళాశాలల్ని కథనరంగాలు చేసిన యువ పిడికిళ్లది, సకల జనుల సమ్మెకు సైరనూదిన ఉద్యమ శక్తులది. చరిత్ర కాకతీయ కళాప్రతిభ రామప్ప యవని సొత్తు, పాల్కురికి పోతన పంపన సుద్దాల బండి యాదగిరి కాళోజీ గద్దర్లు చరిత్ర నిర్మాతలు. చరిత్ర తెగదెంపుల సంగ్రామంలో నిప్పురాజేసిన చెకుముకి రాళ్లది. తెగదెంపుల సంగ్రామంలో నిప్పురాజేసిన చెకుముకి రాళ్లది. తెగించి నిలిచిన కళాలది, గళాలది, తెలంగాణను ఏకం చేసిన ధూమ్ధామ్లది. చరిత్ర శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య, వందల వేల ఆత్మల బలిదానాలది. తెగిపడ్డ తల్లుల నెత్తుటి పేగులది. చరిత్ర మానవాళి మడమతిప్పని కలయికది, సబ్బండ వర్ణాల దీర్ఘకాలిక సహనానిది. చరిత్ర కన్నేళ్లు పెట్టుకున్న పల్లెలది, కళ్ళెరుపెక్కిన ఉద్యమానిది. ముంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలస బతుకుల బడుగు బతుకులది. చరిత్ర ప్రజా సంఘాలు, కుల సంఘాలు, సబ్బండ వర్ణాలు ఉద్యమ ప్రార్థనలు చేసిన చర్చిలు, మసీదులు, దేవాలయాలది. బడులను గుడులను మూసి నిరసన తెలిసిన ఉద్యమ భక్తులది. చరిత్ర ఉద్యమాన్ని వదిలితే రాళ్లతో కొట్టండన్న నమ్మకాన్నిచ్చి తెలంగాణను ఒక్క తాటిపైకి తెచ్చిన ఉద్యమ రాజకీయ ప్రక్రియది. పాలపిట్ట, జమ్మాకు, బతుకమ్మ, కాకతీయ తోరణం, చార్మినార్లు ఈ మట్టి ఆనవాళ్ళు. జమిలి సంస్కృతి ప్రతీకల్ని కాదంటే చరిత్ర ఒప్పుకోదు. జాతి ఔన్నత్యాన్ని, మూలాల్ని దెబ్బతీస్తుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. దార్శనికత లేని నాయకులు ఉన్నత సమాజాన్ని నిర్మించలేరు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ ప్రాణం. పీఠాల మీద ఇప్పుడు నువ్వు మరి రేపెవరో. తెలంగాణ ఆనవాళ్ల జోలికి పోకండి, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ప్రతిదంటే తెలంగాణలో ఉన్న మన జీవన విధాన శైలే మనకు ఏది రాసుకున్నా, ఏది మాట్లాడుకున్నా కవిత అంటారు. అద్భుతంగా రాశారు.